అందరికీ నమస్కారం. ఒడ్లు ఆరబోయడం 3వ రోజు స్వాగతం సుస్వాగతం. చూస్తానండి ఈ విధంగా మేము చేసుకుంటున్నాము. మార్చి 19, 2025 3వ రోజుకు రావడం జరిగింది. అది ఈ విధంగా చేసుకోవాలి మనం. ఒడ్లలోంచి తేమల శుద్ధంగా ఎండబెట్టుకోవడం, తేమ లేకుండా చూసుకోవడం, ఈ విధంగా చేసుకోవాలి. ఈరోజు కూడా చూసి 40% తేమ వస్తే రేపు కానీ ఎల్లుండి కానీ మనం ఎత్తడం జరుగుతుంది. ఒడ్లు మూటలు కట్టి 40% తేమ వచ్చే విధంగా మనం చేయడం జరుగుతూ ఉంది. ఇది 100% మ్యాండేటరీ. ఇది మూడో రోజు ఎండబెట్టడం జరుగుతూ ఉంది. వీలైతే ఇంకొక 2 రోజులైనా ఎండబెట్టడం కంపల్సరీ. ఇట్స్ 100% మ్యాండేటరీ. 14% తేమ వచ్చేదాకా వీటిని ఎత్తే ప్రసక్తే లేదు. 14% తేమ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ ఎత్తడం జరుగుతూ ఉన్నది. ఇట్స్ 100% మ్యాండేటరీ. మూడో రోజు. ఓకే, థ్యాంక్ యూ. మార్చి 19 బాబా ఈరోజు మూడో రోజు మనం ఎండబెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు విశేషం ఏంటంటే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్, అదేవిధంగా కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారి జన్మదినం. ఈ శుభ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హర్షత్ విహారం టీం అక్కడ 2011, 2015 సంవత్సరంలో 4 సంవత్సరాల బీటెక్ కంప్లీట్ చేయడం జరిగింది. హాస్టల్ చేరడం జరిగింది 2011లో. హాస్టల్ నుంచి మెస్గా పోవాలంటే ఉదయం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, మధ్యాహ్నం లంచ్ చేయాలన్నా, నైట్ డిన్నర్ చేయాలన్నా, స్నాక్స్ 4 o'clock స్నాక్స్ పెడుతూ ఉండేది. మేము మా హాస్టల్ నుంచి గర్ల్స్ హాస్టల్ దాటి అక్కడ 2 వృద్ధ దంపతులు ఉండేది. ఎక్కడ తిరుపతి మోహన్ బాబు కాలేజ్ చదివే రోజుల్లో అక్కడ వృద్ధ దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరని వాచ్మెన్ అడిగా. వాచ్మెన్ ఏం చెప్పాడంటే పలానా మంచు మోహన్ బాబు గారి తల్లిదండ్రులు అని చెప్పడం జరిగింది. నేను వాళ్ళని పలకరించడం చేయడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పేవాడు, ఏ గుడ్ టీమ్ లీడర్ మస్ట్ బి ఏ గుడ్ పర్ఫార్మర్ అని చెప్పాడు. అంటే ఆయన ఉపాధ్యాయుడు. ఆయన ఆ ఊర్లో మోహన్ బాబు కాలేజీలో చదివే రోజుల్లో ఆయన చెప్పినటువంటి విషయం అది. ఆ విధంగా ఎంత అంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. ఎంత సంపాదించినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే. ఆ విధంగా ఆయన చెప్పినటువంటి కొన్ని ద్వైత అద్వైత సిద్ధాంతాలను ఫాలో అయ్యి ఈ రోజున నేను ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తా ఉన్నటువంటి మామూలు విషయం కాదు. ఏదో ఉద్యోగం చేసుకుంటా ఉంటే నేను ఒక్కనే బాగుపడేవాడిని. ఈ విధంగా ఈ రోజున ఇంతమందికి జీవనోపాధి కల్పించి ఇత్తనాలు చల్లిన వాళ్ళు అయితే, నారు మోసిన వాళ్ళు అయితే, నారా తీసిన వాళ్ళు అయితే, కలుపు తీసిన వాళ్ళు అయితే, మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు, ఈ విధంగా ఎలుకలు నిర్మూలన చేసేవాళ్ళు, ఎండబెట్టడం, ఆరబెట్టడం, రైస్ మిల్లింగ్, ప్యాకింగ్, గోను సంచులకి ఇలా ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ 10 మందికి మంచి ఆహారం, ఆరోగ్యం అందించడం ఒక సంతోషకరమైన విషయం ఇది బాబాయ్. మనం మంచు మోహన్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మూడో రోజు ఎండబెట్టడం జరుగుతూ ఉంది. మనం చూసుకొని ఒకవేళ బాగా కానీ ఎండిపోయి పచ్చ కింద లేకుండా బాగా ఎండిపోతే రేపు ఎత్తేయడం జరుగుతుంది. లేదు ఇంకా ఎండాలి అంటే ఎల్లుండి ఎత్తడం జరుగుతుంది. కన్ఫామ్గా 14% తేమ వచ్చిన తర్వాతనే మనం ఎత్తేది. అంతే కానీ బాబాయ్, 14% తేమ వచ్చిన తర్వాతనే ఎత్తేది. ద మాయిశ్చర్ should be 14% below or 14%. It's a 100% mandatory for seed purpose, for rice purpose. Rice is life. Every day twice we need rice. The process of paddy drying and the percentage should be 14% moisture. We are seeing the process of paddy drying in hot summer. Thank you, Harshad Viharan team.